హలో క్రికెట్ లవర్స్. సౌత్ ఆఫ్రికా తాత్కాలిక టెస్ట్ కెప్టెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ వియన్ మాల్డర్ చరిత్ర బద్దలు కొట్టాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే కెప్టెన్గా అరంగేట్ర మ్యాచ్ల్లోనే ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్లో వియన్ మాల్డర్ 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ శతకంతో ఈ సన్ రైజర్స్ ఆల్రౌండర్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా కూడా మాల్డర్ నిలిచాడు. అతను 27 ఏళ్ల 138 రోజుల వయసులోనే ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో అతను 61 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు. 1964 ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బాబ్ సింప్సన్ 28 ఏళ్ల 171 రోజుల వయసులో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తాజాగా ఈ రికార్డును మాల్డర్ అధిగమించాడు. విదేశీ గడ్డపై జరిగిన టెస్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు కలిగిన ఆటగాడిగా కూడా మాల్డర్ నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హనీఫ్ మహమ్మద్ 337 రికార్డును అధిగమించాడు. టెస్ట్ క్రికెట్లో ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా ఆటగాడిగా కూడా మాల్డర్ నిలిచాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.